పడివెడు పాలల్లో చిటికెడు కల్తీ. తెలిసి కలిపినా తెలియకుండా కలిపినా విషం విషమే కదా. కలిగే నష్టం అపారం. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఇంకా మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇవాళ విశాఖలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక బాలుడు చనిపోయాడు. 5 ఏళ్ల బాలుడు. దీంతో మరణాల సంఖ్య 5కు చేరింది. 14 మంది ఇప్పటికీ వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 5గురి పరిస్థితి సీరియస్గా ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై పాల కేంద్రాలపై భూతద్దం పెడుతోంది. ఇకపై ప్రైవేటుగా పాలబడం అంత ఆషామాషి కాదని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. రాజమండ్రి కల్తీపాల కేసులో విచారణ కొనసాగుతోంది. శీతలీకరణ యంత్రానికి మరమ్మతులు చేస్తుండగా ఇథిలిన్ గ్లైకాల్ అనే కూలెంట్ లీక్ అయి పాల క్యాన్లో కలిసిందని, అదే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తేలింది. కానీ అసలు కారణం కోసం అధికారులు కుస్తీ పడుతున్నారు. 64 కుటుంబాల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపారు. మరో 2-3 రోజులు ఆగితే గానీ ఫైనల్ రిపోర్ట్స్ రావు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో రాష్ట్ర హెల్త్ కమిషనరేట్ కార్యాలయంలో మిల్క్ టెర్రర్ పై సమీక్ష జరిగింది. మొత్తం 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. 15 మందిలో 7 మంది నార్మల్గానే ఉన్నారు, పెద్ద ఇష్యూ ఏమీ లేదు. కానీ 8 మంది వెంటిలేటర్ కానీ డయాలసిస్ సపోర్ట్లో కానీ ఉన్నారు. సో వాళ్ళు ఇష్యూ వచ్చేసి కొంచెం క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే దీంట్లో 82 years old ఉన్నారు, 70 years old ముగ్గురు ఉన్నారు, 62 years old ఉన్నారు, 65 years old ఉన్నారు. మళ్ళీ చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారు, 5 months బేబీ ఒకరు, తర్వాత 2 years ఒకరు, 2 years 9 months ఒకరు, ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అనధికారికంగా వరలక్ష్మి డైరీ నిర్వహిస్తున్న అద్దాల గణేష్ ను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు పోలీసులు. కడుపు నొప్పితో బాధపడుతున్న గణేష్ ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అట్నుంచి జీజీహెచ్ కి తీసుకువెళ్లి చికిత్స చేయించి తర్వాత స్టేషన్ కు తరలించారు. నిందితులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, పాలల్లో కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి. తగిన ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి, పాశ్చరైజ్ చేయాలి అధ్యక్ష, పాలనే పాశ్చరైజ్ చేయాలి. పాశ్చరైజ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. నేను జరిగిన సంఘటన చూసాం. ఎప్పుడైతే పెద్ద కంపెనీలు పాశ్చరైజేషన్ చేసి బాటిలింగ్ చేసి లేకపోతే సాచెట్స్ ద్వారా అమ్ముతారు. కానీ ప్రైవేట్ రంగంలో నుంచి వచ్చేవారు చాలా చోట్ల ఏం చేస్తారంటే సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తెచ్చి పాలు పోసేవాళ్ళు పాశ్చరైజ్ చేయరు, డైరెక్ట్గా వినియోగంలో తెస్తారు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కల్తీ పాల బాధితుల్ని వైసీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు విడుదల రజని, వేణు, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు రాక సందర్భంగా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటైంది. రాజమండ్రి కల్తీపాల ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ, పశు సంవర్ధక అధికారులు పాల కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు. రిపోర్టులు రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. పాల కేంద్రాలపై నిఘా పెంచి డైరీ ఫామ్లను ఎప్పటికప్పుడు పరిశీలించే వ్యవస్థపై వర్కౌట్స్ జరుగుతున్నాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాల కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అమ్మకందారుల్ని అప్రమత్తం చేస్తారు.